వీలునామా రాయకుండా తండ్రి మరణిస్తే కుమార్తెకు ఆస్తిలో హక్కు ఉంటుందా లేదా అనేది చూద్దాం. అసలు చట్టం ఏం చెబుతుందో చూద్దాం. ఇప్పుడు 2005లో కుమార్తెల ప్రయోజనాల పరిరక్షణ కోసం హిందూ వారసత్వ చట్టంలో మార్పులు చేశారు. కొత్త చట్టం పూర్వీకుల ఆస్తిలో కుమార్తెలను సమాన వాటాదారులుగా పరిగణిస్తుంది. ఆమె వివాహమైన, వితంతువు అయినా, అవివాహితుడైనా లేదా భర్త నుంచి విడిపోయిన ఆమె వారసత్వంగా వచ్చిన ఆస్తిలో పుట్టినప్పటి నుంచి వాటాదారు అవుతుంది. కానీ షరతు ఏమిటంటే ఒక మహిళ తండ్రి సెప్టెంబర్ 9, 2005 వరకు జీవించి ఉండాలి. ఈ పరిస్థితిలో స్త్రీ లేదా కుమార్తె పూర్వీకుల ఆస్తిలో తన వాటాను క్లెయిమ్ చేయవచ్చు. ఈ తేదీకి ముందు తండ్రి మరణిస్తే కుమార్తెకు పూర్వీకుల ఆస్తిలో వాటా లభించదు. అయితే తండ్రి స్వయంగా కొనుగోలు చేసిన ఆస్తి పంపిణీ వీలునామా ఆధారంగానే జరుగుతుంది. హిందూ వారసత్వ చట్టంలో మార్పులు చేసిన తర్వాత కూడా కొన్ని విషయాలు ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నాయి. 2020లో భారత సుప్రీంకోర్టు తన స్పష్టమైన మాటల్లో తండ్రి సెప్టెంబర్ 9, 2005 కంటే ముందు మరణించిన కుమార్తెకు కూడా తన తోబుట్టువుల మాదిరిగానే పూర్వీకుల ఆస్తిపై హక్కులు ఉంటాయని పేర్కొంది. తండ్రి తన ఆస్తిని స్వయంగా సంపాదించినట్లయితే అతను తన ఆస్తిని ఎవరికి ఇవ్వాలనేది తండ్రి ఎంపిక అవుతుంది. తండ్రి వీలునామా రాయకపోతే కుమార్తెకు అతని ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. అదే సమయంలో ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్న వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే అతను కుమార్తెకు ఆస్తిపై అతని కొడుకులతో పాటు సమాన హక్కులు ఉంటాయి. అంటే అబ్బాయిలకి అమ్మాయిలకి సమానంగా ఈక్వల్ రైట్స్ ఉంటాయి. సుప్రీంకోర్టు న్యాయవాది అనిల్ కర్నల్ ప్రకారం వారి తండ్రి మరణించిన సంవత్సరంతో సంబంధం లేకుండా కుమార్తెలకు వారి తండ్రి పూర్వీకుల ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తిని ఎవరికైనా ఇవ్వచ్చు. తండ్రి వీలునామా రాయకపోతే అతని ఆస్తిపై కుమార్తెకు సమాన హక్కు ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే అతని కుమార్తెకు కూడా అతని ఆస్తిపై అతని కొడుకుల మాదిరిగానే సమాన హక్కు ఉంటుంది అని సుప్రీంకోర్టు క్లియర్గా స్పష్టం చేసింది. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.